హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు తెలుగు తడక. ముందుగా మీకు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈరోజు వీడియోలో వరలక్ష్మి వ్రతం కోసం అమ్మవారికి ప్రీతికరమైన 5 రకాల ప్రసాదాలు చూపిస్తున్నాను. ముందుగా పులిహోర ఎలా చేయాలో చూద్దాము. చాలా కమ్మగా, చాలా టేస్టీగా వస్తుంది. ముందుగా 2 కప్పులు బియ్యాన్ని తీసుకొని నీళ్లు పోసి 2-3 సార్లు శుభ్రంగా బియ్యాన్ని కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత పులిహోరకి రైస్ అనేది పొడి పొడిగా వండుకోవాలి. అందుకని కుక్కర్లో మనకి ఇక్కడ కొంచెం తక్కువగా నీళ్లు పోసుకొని వండుకోవాలి. ఇలా 2 కప్పులకి 3.5 కప్పులు నీళ్లు వేసుకొని ఎసరు పెట్టుకొని వండుకోవడం వల్ల పులిహోరకి పొడి పొడిగా రైస్ కావాలి కాబట్టి ఇలా అయితే కరెక్ట్గా మనకి పొడి పొడిగా రైస్ వస్తుంది. 2 టీ స్పూన్లు ఉప్పు వేసుకొని 1 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. వేసుకొని ఒకసారి గరిటెతో కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఈ బియ్యాన్ని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. తర్వాత మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి అన్నాన్ని. ఒక బౌల్లో ఒక 30 గ్రాములు చింతపండు తీసుకొని చింతపండు మునిగేంత వరకు వేడి నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 15 నిమిషాల పాటు నానిన తర్వాత చింతపండుని బాగా గుజ్జంతా బాగా నలిపి తీసుకొని చిల్లుల గిన్నెలోనికి ఈ గుజ్జుని వేసుకొని చింతపండు రసాన్ని తీసుకోవాలి. ఇలా మొత్తం చింతపండు రసాన్ని తీసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ ఉప్పు, చిన్న బెల్లం ముక్క, ఒక 1/2 టీ స్పూన్ పసుపు, ఒక 5 పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసుకొని ఇప్పుడు ఈ ప్యాన్ని పొయ్యి పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో కలుపుతూ దగ్గరగా అయినంత వరకు ఉడికించుకోవాలి. ఇలా చింతపండు గుజ్జుని తీసుకునేటప్పుడు నీళ్లు ఎక్కువగా పోయకుండా వీలైనంత చిక్కగా తీసుకుంటే మనం ఉడికించుకునేటప్పుడు తొందరగా ఉడికించుకోవచ్చు. చూడండి, ఇలా ముద్దలా అవ్వాలి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చూడండి, అన్నం ఇక్కడ మనకి పొడి పొడిగా ఉడికిపోయింది. ఇప్పుడు కుక్కర్ నుంచి అన్నం తీసుకొని ఒక వెడల్పాటి పళ్ళెంలో వేసుకోవాలి. అన్నాన్ని చల్లారనివ్వాలి. వేడిగా ఉన్నప్పుడే ఇలా అన్నాన్ని ఒక పళ్ళెంలోనికి తీసుకోవాలి. తర్వాత అన్నం పైనుంచి నువ్వుల నూనె అయినా లేదా వేరుశనగ నూనె అయినా 1 టేబుల్ స్పూన్ వేసుకుంటే మనకి పులిహోర అనేది పొడి పొడిగా అవుతుంది. ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న ఈ చింతపండు గుజ్జు కూడా వేసుకొని కొంచెం చల్లగా అయిన తర్వాత మొత్తం చేత్తో కలుపుకోవాలి. బాగా మొత్తం అన్నానికి పట్టినట్టు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పులిహోరకి పోపు పెట్టుకుందాం. ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని ఒక 1/2 కప్పు వేరుశనగ గుళ్ళు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసి ఫస్ట్ వీటిని కలుపుతూ మీడియం టు లో ఫ్లేమ్లో 50% ఫ్రై అయినంత వరకు వేయించుకోవాలి. ఇలా ఫస్ట్ వీటిని వేయించుకోవాలి, ఎందుకంటే ఇవి వేగటానికి కొంచెం టైం పడుతుంది. ఒక 50% వేగిన తర్వాత ఇందులో 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, ఎండుమిరపకాయలు ఒక 3-4, జీడిపప్పులు ఒక గుప్పెడు వేసుకొని వీటిని కూడా మీడియం టు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పప్పులన్నీ వేగిన తర్వాత ఒక 70% వేగిన తర్వాత ఇప్పుడు చివరిగా 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలు, కొద్దిగా కరివేపాకు, 1 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఇవి చివరిగా వేసుకొని వేయించుకోండి. ఇవి ఈ వేడికే చక్కగా వేగిపోతాయి, మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది. ఇలా వేయించుకోవడం వల్ల మనకి పోపు అనేది బాగా వేగుతుంది. చూడండి, ఇప్పుడు మొత్తం అన్నీ చక్కగా వేగాయి. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ అన్నంలో పోపును వేసుకొని బాగా కలుపుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు ఇలా గరిటెతో కలుపుకొని చల్లగా అయిన తర్వాత చక్కగా చేత్తో కలుపుకోండి. పులిహోర చేత్తో కలుపుకుంటేనే చాలా బాగుంటుంది. చాలా కమ్మగా, చాలా రుచిగా ఉంటుంది. మీరు గుళ్ళో ప్రసాదం తింటారు కదా, అదే టేస్ట్ వస్తుంది. ఇలా ఈ కొలతలతో చేయండి, మీకు కూడా బాగా కుదురుతుంది పులిహోర. మీరు ఎప్పుడు గారెలు చేసుకోవాలన్నా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి. మీరు మొదటిసారి గారెలు చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. గారె బయట క్రిస్పీగా, గారె తుంచితే లోపల స్పాంజీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు కూడా చేసేయండి. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పులు మినపగుళ్ళు తీసుకోవాలి. నీళ్లు పోసి ఒకసారి బాగా కడుక్కొని మళ్ళీ మునిగేంత వరకు నీళ్లు పోసి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. గారెలకి 2 నుంచి 3 గంటల వరకు నానబెట్టుకుంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ నానబెడితే గారెలు వేసేటప్పుడు నూనె పీల్చుకుంటుంది. చూడండి, ఇక్కడ 2 గంటల తర్వాత మనకి పప్పు బాగా నానింది. బాగా కడుక్కొని నీళ్ళని శుభ్రంగా వడకట్టుకొని ఒకేసారి ఎక్కువ వేయకుండా మిక్సీ జార్కి సగానికి వేసుకోవాలి. పిండి రుబ్బుకున్నప్పుడే
కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, సరిపడినంత సాల్ట్ వేసుకొని చల్లటి నీళ్ళు 1 టేబుల్ స్పూన్ 2 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని మధ్య మధ్యలో ఆపుతూ వీలైనంత గట్టిగా రుబ్బుకోవాలి. బాగా కలుపుకోవాలి చేత్తో. 2-3 నిమిషాల పాటు చేత్తో బాగా కలుపుకోవడం వల్ల ఎయిర్ ఫామ్ అవుతుంది, దానివల్ల ఫ్లఫీగా వస్తాయి గారెలు. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్లు సూజీ వేసుకోవాలి. మనం ఉప్మాకి వాడతాం కదా సూజీ ఉప్మా రవ్వ, అది ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకుంటే గారెలు అనేవి పైన క్రిస్పీగా వస్తాయి. ఇలా వేసుకున్న తర్వాత మరొక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండి ఇలా గట్టిగా ఉండాలి, అప్పుడు మనకి గారెలు వేసుకోవడానికి సులువుగా ఉంటుంది. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ మిరియాలు దంచుకొని క్రష్ చేసుకొని వేసుకోవాలి. 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చి 1 టేబుల్ స్పూన్ సన్నగా తరుక్కొని, కరివేపాకు ఇలా సన్నగా తరుక్కొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఇలా వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఇలా కలుపుకోవాలి. ఒకవేళ ఇలా కలుపుకోవడం మీకు కష్టం అనిపిస్తే ఈ టైంలో మీకు గారెలు ఫ్లఫీగా రావడం కోసం 1/4 టీ స్పూన్ వంట సోడా వేసుకున్న గారెలు గుల్లగా వస్తాయి. గారెలు వేసుకునే ముందు ఇలా నీళ్ళలో చేతిని తడుపుకొని గారెలకు మీరు ఎంత సైజు గారెలు వేసుకుంటారో అంత సైజు ముద్దను తీసుకొని ఇలా చేతిలో ఇలా రౌండ్ షేప్లో చేసుకొని ఇలా వేళ్ళతో మధ్యలో చిల్లిపెట్టి గారెలో ఇలా నెమ్మదిగా నూనెలో విడిచిపెట్టాలి. ఇలా నెమ్మదిగా నూనెలో వదిలితే గారె అనేది నీట్గా వచ్చేస్తుంది. ప్రాక్టీస్ ఉంటే ఇలా చేత్తోనైనా వేసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు ఇలాంటిది టీ వడపోసుకునే గరిటె ఉంటుంది కదా, దీన్ని ఇలా నీటిలో తడి చేసుకోవాలి. తడి చేసుకున్న తర్వాత నీళ్లు లేకుండా తుడిచేయాలి. ఇలా కొద్దిగా రుబ్బు తీసుకొని ఇలా గరిటె పైన పెట్టి చుట్టూ నీట్గా గారె షేప్ వచ్చేట్టు చేసుకొని మధ్యలో ఇలా చిల్లి పెట్టుకుంటే ఇలా నెమ్మదిగా నూనెలో వదిలితే గారె షేప్ వచ్చేస్తుంది. ఈ 2 విధాలుగా మీకు ఏది ఈజీ అనిపిస్తే అది చేయొచ్చు, లేదంటే ఆయిల్ కవర్ అయినా అరిటాప్ పైన అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు నూనె కొంచెం రుబ్బి వేసుకొని చెక్ చేసుకొని ఒక్కొక్కటిగా ఇలా గారెను నెమ్మదిగా వేసుకోండి. నూనె మరి ఎక్కువ వేడిగా ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి నూనె. ఇలా ఒక్కొక్కటిగా నెమ్మదిగా వదలండి. చేత్తో అయినా లేదా వడగరిటితో అయినా ఇలా నెమ్మదిగా వేసుకుంటే మీకు ఈజీగా ఉంటుంది, చేతులు కాలకుండా ఉంటుంది. ఇలా గరిటితో అయితే ఈ విధంగా మీరు ట్రై చేయండి. గారెలు వేసిన వెంటనే కదిపేయకుండా ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేగనివ్వాలి. 2 నిమిషాల తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ గారెలను వేయించుకోండి. చూడండి, ఇలా మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని ఈ కలర్ వచ్చాక తీసుకుంటే సరిపోతుంది. ఆయిల్ అనేది పీల్చకుండా ఉండాలంటే పప్పు ఎక్కువ నానబెట్టకుండా 2-3 గంటలు నానబెట్టుకొని గారెలకు రుబ్బుకోవాలి. గారెలు స్పాంజీగా రావడం కోసం ఒక 5 నిమిషాల పాటు బాగా రుబ్బుని కలుపుకోవాలి, లేదంటే చిటికెడు వంట సోడా వేసుకొని కలుపుకోవాలి గారెలు వేసే ముందు. మీరు ఇలా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్గా గారెలు చేసేస్తారు. బయట క్రిస్పీగా ఎంత స్పాంజీగా వచ్చాయో, అసలు నూనె అనేది పీల్చుకోకుండా ఇలా పర్ఫెక్ట్ గారెలు మీరు కూడా ఈ టిప్స్ ఫాలో అవుతూ చేయండి, చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. పరిమాణం అనేది విరిగిపోకుండా చల్లారిన తర్వాత కూడా గట్టిగా కాకుండా చాలా బాగా వస్తుంది. ఇప్పుడు నేను చూపించిన కొలతలతో చేయండి, చాలా పర్ఫెక్ట్గా మీకు పరిమాణం అనేది వస్తుంది. ముందుగా నేను ఇక్కడ 1 కప్పు కొలత తీసుకున్నాను. ఈ కప్పుతో ఫస్ట్ 1 కప్పు బియ్యాన్ని వేసుకొని 2 సార్లు బియ్యాన్ని కడుక్కోవాలి. ఇప్పుడు ఇందులో నీళ్లు పోసి గంట పాటు నానబెట్టుకోవాలి. వేరొక గిన్నెలో మనం ఏ కప్పుతో అయితే బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో తురిమిన బెల్లం 1.5 కప్పులు తీసుకోవాలి. మీకు స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది. ఈ 1.5 కప్పులు బెల్లం తీసుకొని ఇందులో కొద్దిగా 3 టేబుల్ స్పూన్ల అలా నీళ్ళు వేసుకొని ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. లైట్గా తీగ పాకం వచ్చేంత వరకు కరిగించుకొని ఇలా పొంగు వచ్చింది కదా, ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం ఏ గిన్నెలో అయితే పరిమాణం వండుకుంటామో అదే గిన్నెలో ఏ కప్పుతో మనం బియ్యాన్ని తీసుకున్నామో అదే కప్పుతో చిక్కటి పాలు 6 కప్పులు వేసుకోవాలి. చిక్కటి పాలు వేసుకుంటే పరిమాణం అనేది చాలా కమ్మగా వస్తుంది. ఇప్పుడు 2 కప్పులు నీళ్ళు వేసుకోవాలి. వేసుకున్నాక పాలు ఇలా పొంగిన తర్వాత ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసుకోవాలి.
బియ్యం వేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో ఈ పాలు బియ్యాన్ని ఉడికించుకోవాలి. సన్నని మంట పైన ఇలా ఉడికించుకోవడం వల్ల మనకి పరిమాణం అనేది చాలా కమ్మగా వస్తుంది. ఇలా ఒక 10 నిమిషాల తర్వాత మనకి చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఒక 10 నిమిషాల తర్వాత మనకి ఇక్కడ అన్నం అనేది చూడండి చక్కగా ఉడికింది. ఇలా ఉడికినప్పుడు 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. మనకి ఇక్కడ కన్సిస్టెన్సీ చూడండి ఇలా ఉంది. ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంతలో మనకి ఈ బెల్లం పాకం కూడా చల్లగా అయిపోయింది. ఈ చల్లారిన బెల్లం పాకాన్ని ఇలా వడకట్టుకోవాలి. బెల్లంలో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉంటే మనం తీసుకోవచ్చు. లేత తీగపాకం వచ్చినంత వరకు మనం బెల్లాన్ని కరిగించుకున్నాం కదా, అందువలన మనం దీన్ని మళ్ళీ పొయ్యి మీద పెట్టి ఉడికించాల్సిన అవసరం లేదు. ఇలా ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం ఈ పరిమాణాన్ని ఒక పక్కన పెట్టుకోవాలి. మరి ఇంకా స్టవ్ ఆన్ చేయకూడదు. ఇప్పుడు వేరొక గిన్నెలో ఒక 3 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకొని మంటను సిమ్లో ఉంచి జీడిపప్పులు ఒక 10-15 జీడిపప్పులు వేసి ఫస్ట్ దోరగా వేయించుకోవాలి. ఇలా కలుపుతూ దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇలా వేగిన తర్వాత ఇందులో 10-15 కిస్మిస్లు వేసుకోవాలి. ఇలా కిస్మిస్లు వేసిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ గిన్నె వేడికి నెయ్యి వేడిగా ఉంటుంది కదా, దానికే మనకి కిస్మిస్లు అనేవి ఫ్రై అయిపోతాయి. ఇప్పుడు ఇలా వేగిన ఈ డ్రై ఫ్రూట్స్ని మనం పరిమాణంలో వేసుకొని కలుపుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్లో రెడీ అయిపోయింది. ఇలా చేసుకోండి. బెల్లం పరిమాణం పాలు విరిగిపోకుండా మీకు చల్లారిన తర్వాత కూడా గట్టిపడకుండా చాలా కమ్మగా ఉంటుంది. అమ్మవారికి చాలా ప్రీతికరమైన ప్రసాదం అనేది రెడీ అయిపోయింది. తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి. పూర్ణం అనేది బయటకు రాకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ టిప్స్ ఫాలో అవుతూ మీరు చేయండి. చాలా ఈజీగా చేసేస్తారు. ఒక గిన్నెలో 1 కప్పు మినప్పప్పు, 1/2 కప్పు బియ్యం వేసుకొని నానబెట్టుకోవాలి. ఈ పప్పు బియ్యాన్ని 4 గంటల పాటు నానబెట్టుకోవాలి. తర్వాత వేరొక బౌల్లో 1/2 కప్పు ఇడ్లీ రవ్వ తీసుకోవాలి. ఇలా ఇడ్లీ రవ్వ వేసుకోవడం వలన మనకి తోపుపిండి అనేది పైన లేయర్ అనేది క్రిస్పీగా ఉంటుంది. మనకి చాలా క్రిస్పీగా పైన లేయర్ అనేది వస్తుంది. ఇలా వేసి చూడండి. తర్వాత వేరొక బౌల్లో 1 కప్పు శనగపప్పు వేసుకొని ఇవి శుభ్రంగా కడుక్కొని దీన్ని కూడా 1 గంట నుంచి 2 గంటల పాటు నానబెట్టుకోవాలి. పప్పు అనేది ఇక్కడ శనగపప్పు బాగా నానింది. ఈ నానిన పప్పుని కుక్కర్లో వేసుకొని ఇందులో 1 కప్పు నీళ్లు పోసుకొని మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఇక్కడ పప్పు అనేది నానింది. ఇది శుభ్రంగా కడుక్కొని 3-4 సార్లు ఇప్పుడు కొద్దిగా నీళ్లు వడకట్టుకొని కొద్దిగా మిక్సీ జార్లో వేసుకునే అవసరమైతే కొద్దిగా నీళ్లు పోసుకొని చిక్కగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇలా చిక్కగా ఉండాలి, పలుచగా ఉండకూడదు తోపుపిండి. ఇప్పుడు 2 గంటలు నానిన ఈ ఇడ్లీ రవ్వ 3-4 సార్లు కడుక్కొని ఇలా శుభ్రంగా పిండుకొని ఈ రుబ్బులో వేసుకొని మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. ఇలా ఇడ్లీ రవ్వ వేసుకోవడం వల్ల మనకి పైన లేయర్ అనేది చాలా క్రిస్పీగా వస్తుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇలా చిక్కగా రుబ్బుకొని ఒక గిన్నెలో వేసుకొని ఇది శుభ్రంగా చేత్తో కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని చూడండి ఇలా వేలు పెడితే పైన మనకి వేలు మొత్తం కోట్ అవ్వాలి. అలా రుబ్బుకోవాలి. అంత చిక్కగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఒక 2-3 గంటల పాటు పిండిని నానబెట్టుకోవాలి. ఇప్పుడు మనకి కుక్కర్ విజిల్ అనేది తీసుకొని ఇలా చూస్తే పప్పు అనేది మెత్తగా ఉడికింది. ఇప్పుడు ఇందులో కొద్దిగా నీళ్ళు ఉంటాయి కదా, ఈ నీళ్ళని ఒక గిన్నెలో వడకట్టుకోవాలి. ఈ నీళ్ళు అనేవి పప్పు నీళ్ళు పడేయకుండా మనం రసం చేసుకోవచ్చు, లేదంటే చపాతీ పిండి కలుపుకుంటాం కదా అందులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు వేడిగా ఉన్న ఈ పప్పుని వేడిగా ఉన్నప్పుడే ఇలా పప్పు గుద్దుతో అయినా లేదంటే గరిటతో అయినా మ్యాష్ చేసుకుంటే మెత్తగా మ్యాష్ అయిపోతుంది. మరి మెత్తగా చేయాల్సిన అవసరం లేదు. చిన్న పలుకులున్నా బాగుంటుంది బూరెల్లోకి. తర్వాత ఇందులో 1 కప్పు బెల్లం వేసుకోవాలి. తురిమిన బెల్లం వేసుకొని లో ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఈ బెల్లాన్ని కరిగించుకోవాలి. కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఇందులో పచ్చి కొబ్బరి చిన్న ముక్కలు కట్ చేసుకొని 1 పావు కప్పు, 1/2 టీ స్పూన్
యాలకుల పౌడర్, కొద్దిగా ఉప్పు, ఒక 2 టీ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఫ్లేవర్ వేసుకుంటే బాగుంటుంది. నెక్స్ట్ పచ్చి కొబ్బరి అనేది ఇలా వేసి చూడండి, బూరెల్లో చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వేసుకోవడం వల్ల. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, ఇలా చిక్కగా ఉండాలి. చల్లారాక ఇది ఇలా అవుతుంది, ఇంకా కొద్దిగా చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఇది మీకు నచ్చిన సైజులో ఇలా బాల్స్గా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత మనకి ఇక్కడ పిండి అనేది బాగా నానింది, ఎక్కువ పులవకూడదు. ఇలా మీకు టైం ఉంటే ఇలాగా ఒక 3-4 గంటలు పక్కన పెట్టుకోండి. లేదంటే ఇందులో వంట సోడా ఒక 1/2 టీ స్పూన్ వేసుకుంటే, ఇప్పుడు ఒక గిన్నెలో కొద్దిగా పిండిని పక్కకు పెట్టుకుందాం, అవసరమైతే వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పైన తోపు అనేది లేయర్ అనేది చప్పగా ఉండకుండా 1-2 టీ స్పూన్లు పంచదార, కొద్దిగా ఉప్పు వేసుకొని ఈ కరిగినట్టు బాగా కలుపుకోవాలి. ఇలా మీరు తోపు పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో కలుపుకుంటే మీకు బూరెలు అనేవి వీడిపోకుండా, పప్పు బయటకు రాకుండా ఉంటుంది. నెక్స్ట్ మీకు కొంచెం పల్చగా అయిందనుకోండి, ఏమీ కంగారు పడకుండా ఇందులో కొద్దిగా బియ్యం పిండి అయినా లేదా గోధుమ పిండి అయినా వేసుకుంటే మీకు చిక్కపడుతుంది తోపు అనేది. ఇలా వేసుకునేటప్పుడు పూర్ణానికి కంప్లీట్గా కోట్ అవ్వాలి పప్పుకి, అప్పుడు మీకు బయటకు రాకుండా ఉంటుంది. ఇలా పైన మొత్తం కోట్ అయ్యేలా చూసుకోవాలి. తర్వాత ఇక్కడ నూనె అనేది వేడెక్కింది, ఇలా స్పూన్తో ఇలా ఈజీగా వేసుకోవచ్చు. ఇప్పుడు నూనెకి దూరంగా ఇలా చేతిలో పెట్టి ఇలా స్పూన్తో అయినా వేసుకోవచ్చు, లేదంటే చేతితో అయినా, అలవాటు ఉన్న వాళ్ళు చేతితోనైనా వేసుకోవచ్చు. బూరె వేసిన వెంటనే గరిటతో కదపకుండా కొంచెం సేపు వెయిట్ చేసి మనం అన్ని వైపులా ఇలా చక్కగా వేయించుకోవాలి. ఎక్కువ కదిపేయకుండా బూరెల్ని నెమ్మదిగా ఇలా కదుపుతూ వేయించుకోవాలి. అంతేనండి, ఈ టిప్స్ ఫాలో అవ్వండి. మీరు కూడా ఫస్ట్ టైం చేసిన బూరెలు అనేవి చక్కగా చేసేస్తారు. పైన ఎంత క్రిస్పీగా వచ్చాయో, అసలు ఒక్క బూరె కూడా బయటికి నూనెలోకి పప్పు అనేది వీడిపోకుండా చాలా నీట్గా వచ్చాయి. పైన పూర్ణం అనేది మీరు చిక్కగా ఉండేలా చూసుకోండి, అంతే. చాలా ఈజీగా చేసేస్తారు. రవ్వ కేసరి ఎలా చేయాలో చూపిస్తున్నాను. చాలా క్విక్గా చేసుకోవచ్చు. ఈ కొలతలతో చేసేయండి, మీకు కూడా రవ్వ కేసరి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. దానికోసం ముందుగా ప్యాన్లో ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకొని ఇందులో ఒక గుప్పెడు జీడిపప్పులు వేసుకొని ఫస్ట్ వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే దోరగా వేయించుకొని ఇలా సగం వేగిన తర్వాత ఇందులో ఒక 10-15 కిస్మిస్లు, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఇందులో వేసుకొని వేయించుకోవచ్చు. నేను ఇక్కడైతే 2 రకాలు వేస్తున్నాను. ఇలా వేగిన తర్వాత వీటిని ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో సూజీ రవ్వ 1 కప్పు వేసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల రవ్వ అనేది ఈవెన్గా వేగుతుంది. చూడండి, ఇది మంచి సువాసన అనేది వస్తుంది. రవ్వ వేగినప్పుడు మంచి సువాసన వస్తుంది. ఈ కలర్ లైట్ గోధుమ కలర్ వచ్చినప్పుడు వేరొక వైపు మనం ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నామో ఈ కప్పుతోనే 3 కప్పులు నీళ్ళు తీసుకొని వేడి చేసుకొని, ఇప్పుడు ఈ రవ్వలో వేడి నీళ్ళని కొద్దిగా వేడిగా ఉంటాయి కదా, నూక వేడిగా ఉంటుంది, నీళ్ళు కూడా వేడిగా ఉంటాయి కాబట్టి కొద్దిగా వేసుకోండి. వేసుకొని ఒకవైపు నీళ్ళు వేస్తూ రెండో వైపు తిప్పుకుంటూ ఉంటే మనకి ఉండలు కట్టకుండా ఉంటుంది. ఇలా ఉండలు లేకుండా రవ్వ మొత్తం కలుపుకున్న తర్వాత చూడండి, రవ్వ అనేది ఇక్కడ బాగా కుక్ అయిపోయింది. ఈ టైంలో మనం ఏ కప్పుతోనైతే రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పులు పంచదార వేసుకోవాలి. ఈ పంచదార వేసుకున్న తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలి, ఉండలు లేకుండా. చూడండి, పంచదార మొత్తం కరిగిపోయి ఇలా జారుడుగా అవుతుంది. ఈ టైంలో ఒక చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, వేసుకోవచ్చు, వేసుకోకపోయినా పర్వాలేదు. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. ఈ టైంలో వేసుకొని మరొకసారి లో టు మీడియం ఫ్లేమ్లోనే మంట నుంచి బాగా కలుపుకోవాలి, బాగా కలిసేట్టు కలుపుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా కప్పు, ఈ కప్పుతో రవ్వ 1 కప్పు తీసుకుంటే 1/2 కప్పు నెయ్యి అనేది పట్టింది. 1/2 కప్పు వేసుకోవాలి నెయ్యి. ఇలా చివరిగా నెయ్యి వేసుకున్న తర్వాత మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇది ఇంకా ఉడకాల్సిన అవసరం లేదు. ఈ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో డ్రై ఫ్రూట్స్, మనం ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, ఒక 1/2 టీ స్పూన్ యాలక్ పొడి వేసుకొని
అంత బాగా కలిసినట్టు కలుపుకోవాలి. ఈ కొలతలతో చేయండి. 1 కప్పు సూజీ తీసుకుంటే 1/2 కప్పు నెయ్యి, 1.5 కప్పులు పంచదార వేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది కొలతలు. చూడండి, మీకు ఇలా చూస్తుంటేనే అర్థమవుతుంది కదా. అంతేనండి, ఈ కొలతలతో చేశారంటే మీరు కూడా పర్ఫెక్ట్ రవ్వ కేసరి చాలా ఈజీగా చేసుకోవచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.